భోజనాలు పెట్టుకోవాలని ఆలోచించే నాయకులను చూసినాం. కానీ మరి మోదీ గారు మాత్రం తన జన్మదినం వచ్చింది అంటే 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. ఆ సేవా కార్యక్రమాలలో కూడా 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటే మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు, రేపు స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ 10వ రక్తదాన శిబిరం మేము సంగారెడ్డి జిల్లాలో పార్టీ తరఫు నుండి ఈ రోజు వరకు 10 రక్తదాన శిబిరాలు మరి జరిగినాయి. నిన్న నుంచి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా రక్తదాన శిబిరాలు జరిగేటివి ఉన్నాయి. కాబట్టి మరి మోదీ గారు అంటేనే ఈరోజు దేశంలో అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకుడు ఉంటేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదో మభ్యపెట్టి పక్కదో వట్టియాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న కూడా ఇక జిఎస్టీ పెంచుతారు, జిఎస్టీ పెరుగుతుంది, సామాన్య మానవులు బతకలేని పరిస్థితి, సామాన్య మానవుడు మరి ఈరోజు ఏది కొనలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలు కూడా మనల్ని ఏదో మోదీ గారికి సహకరిస్తలేరని ఒక తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి మోదీ గారు నిర్భయంగా ఎవ్వరికి వెనకకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని జిఎస్టీ అనేది 56 నిత్యావసర వస్తువుల మీద సామాన్య మానవుడికి భారం పడకుండా, వైద్యం విద్య మీద కూడా భారం పడకుండా మరి ఈరోజు 12% ఉన్నటువంటి జిఎస్టీని 5%కి 0%కి తీసుకొచ్చి సామాన్య మానవులకి ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఏది చేసినా కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. కానీ ఈరోజు ఇంకొక శుభసూచకం కూడా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు సెప్టెంబర్ 17 రోజున వచ్చినటువంటి దీన్ని స్వతంత్రంగా మరి అధికారికంగా చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అప్పుడు అధికారంలో కోసం వస్తే చేస్తామని చెప్పి ముఖం చాటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి విమోచన దినోత్సవానికి పేరు మార్చి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మోదీ గారు దీన్ని 2022 నుంచి అధికారంలోకి తీసుకొచ్చినట్టు అధికారికంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విమోచన దినోత్సవం అంటేనే రజాకర్లతోటి బారిన పడి ఈరోజు మహిళలు పిల్లలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి, అన్ని అవమానాలు పడి, ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి